నమస్తే మయ్య పద బోటింగ్ వెళ్ళిపోదాం. ఇప్పుడు మనమైతే కాకినాడలో ఉన్న మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కి వచ్చాం. చూడండి ఎంత బాగుందో వ్యూ అయితే. సో లెట్స్ గో టు బోటింగ్. నేనైతే కాకినాడ అని చెప్పేసాను, బట్ కాకినాడ నుంచి ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది. యానం ఇంకా 12 కిలోమీటర్స్ ఉంది. ఇన్ బిట్వీన్ కాకినాడ టు యానం ఉంటుంది. సో బోర్డు మీద అయితే పుడుచేరి గవర్నమెంట్ అని రాసి ఉంది. నాకు ఎగ్జాక్ట్లీ తెలీదు, అన్నయ్యలు తీసుకెళ్ళిపోయారు. ప్లేస్ బాగుంటుందని చెప్పి నేను వెళ్ళిపోయాను అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో తీసుకున్నా. ఇంకా ఎంట్రీ టికెట్ వచ్చి 20 రూపీస్ పడుతుంది. లోపలికి అలా నడుచుకుంటూ వెళ్తుంటే బ్రిడ్జ్ మీద ఇచ్చి పడేసింది మాయా. నాకు ఎందుకో చూస్తుంటే కొంచెం చిన్న సైజ్ అమెజాన్ అడవుల్లో అనిపించింది. ఫస్ట్ టైం నేను అలాంటి ప్లేస్కి వెళ్దాం. నాకెందుకో ఆ చెట్లు, ఆ నేచరు, ఆ వాతావరణం, ఆ నది అన్నీ బాగా నచ్చేసినాయి. ఎంత పెద్ద సిటీల్లో తిరిగినా, గోవాలో వెళ్ళినా, ఏం చేసినా ఇలాంటి ప్లేస్కి వెళ్తే ఆ ఎక్స్పీరియన్స్, ఆ నేచర్ ఇరగదీసేస్తుంది మాయా. 1 అవర్ జర్నీ టైం అయితే పడుతుంది. బోట్కి 250 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. లిటరలీ చెప్తున్నా, ఆ 250 రూపీస్ వర్త్ అని చెప్పాలి. మిమ్మల్ని అలా స్లోగా చెట్ల మధ్యలోంచి అలా తీసుకెళ్ళి గోదావరి నదిలో అయితే మర్జ్ అవుతుంది. చూస్తాకైతే ఎంత బాగుందో. లిటరలీ చెప్తున్నా, గోదావరి మధ్యలో బోటింగ్ వెళ్ళడం ఫస్ట్ టైము. ఎప్పటి నుంచో భద్రాచలం ట్రిప్ కూడా వెళ్దాం అనుకుంటున్నా, అంటే గోదావరి ఎక్స్పీరియన్స్ చేద్దామని. బట్ ఈ బోటుతో కొంచెం ఆ ఫీలింగ్ అయితే నాకు కలిగింది, ఎందుకంటే ఫ్యామిలీతో వెళ్ళాను కాబట్టి చాలా బాగుంది. మీరు ఎప్పుడన్నా కాకినాడ వెళ్తే తప్పకుండా ఈ ప్లేస్ని అయితే ట్రై చేయండి. చాలామందికి తెలీదు. సో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఒక్కసారి గూగుల్లో సెర్చ్ చేయండి, మీకు డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. ఉంటాను మరి. జై హింద్.